నమస్కారం బ్రదర్, నమస్తే. బాగున్నారు కదా? బాగున్నాను కదా. చాలా హ్యాపీగా ఉంది ఇవాళ. ఎందుకంటే మీ పాదయాత్ర మొదటి నుంచి మేము కొద్దిగా ఫాలో అయిన వాళ్ళం. కొంత దూరం మీతో కూడా కులాలు ఇక్కడ కాదు, కానీ ఆ ఉద్యమ స్ఫూర్తిని చూసిన వాళ్ళం కదా. ఇనీషియల్గా మధ్యలో చాలా అవరోధాలు వచ్చినాయి, మిమ్మల్ని చాలా అవమానించిన వాళ్ళు ఉన్నారు, చాలా జరిగినాయి. అవన్నీ తర్వాత మాట్లాడతాం. కానీ ఇనీషియల్గా ఇవాళ ఆ తీర్పు రాగానే మీకేమనిపించింది? మీరు ముందే చెప్పినట్టుగా కొన్ని దశాబ్దాలుగా వర్గీకరణ కోసం మాదిగ ఉపకులాలు పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటంలో మీరు అన్నట్టుగా అన్ని వైపుల నుంచి అడ్డంకులు ఎదురైనాయి, కుట్రలు జరిగినాయి, నిర్బంధాలు జరిగినాయి, అవమానాలు జరిగినాయి, చనిపోయిన సందర్భాలు కూడా వచ్చినాయి. అయినప్పటికీ ఉద్యమం నిలదొక్కుని ముందుకు సాగింది. దానికి కారణం వర్గీకరణ ద్వారా తప్ప మరో మార్గం గుండా జాతిని బాగు చేసుకోలేమనే అభిప్రాయం బలంగా ఉండడం వల్ల. బలంగా ఉండడానికి కారణం గత ప్రభుత్వాలు వేసిన కమిషన్ల అభిప్రాయాల వల్ల, నిర్ణయాల వల్ల. ఉదాహరణకు లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో లోకూర్ కమిటీ పడ్డది. వర్గీకరణ లేకపోవడం వల్లనే మాదిగలకు అన్యాయం జరిగింది అనేది రికార్డు చెప్పేసింది. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్న కాలంలో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ పడ్డది. వర్గీకరణ ఖచ్చితంగా అవసరం ఉన్నదనే విషయాన్ని గ్రహించకపోతే మాదిగలకు న్యాయం ఏ విషయంలో చేయలేరని చెప్పి స్పష్టం చెప్పేసింది. మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం వేసిన జస్టిస్ ఉషా మేరా కమిషన్ ఉన్నది. వర్గీకరణ ద్వారా తప్ప మరో మార్గం లేదు మాదిగలకు న్యాయం చేయడానికి అని చెప్పేసింది. అంటే బీసీలో వర్గీకరణ ఉండడం వల్ల ఏ కులానికి రావాల్సిన అవకాశాలు ఆ కులానికి దక్కుతున్నాయి. ఎస్సీలో వర్గీకరణ లేకపోవడం వల్లనే మాదిగలకు రావాల్సిన అవకాశాలు, ఉపకులాలకు రావాల్సిన అవకాశాలు దక్కట్లేదనే విషయం కమిటీలు, కమిషన్లు నిర్ధారణ చేసిన విషయం మనం గ్రహించాలి. కాబట్టి వర్గీకరణ ద్వారానే న్యాయం జరుగుతుందని మళ్ళీ ఎట్లా అనుకుంటాం అంటే, గౌరవ పెద్దలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ ఒక 5 ఏళ్ల పాటు అమలు జరిగింది. మళ్ళీ ఆయన ప్రభుత్వం దిగిపోయినాక, కాంగ్రెస్ వచ్చినాక వర్గీకరణ మళ్ళీ సుప్రీంకోర్టు ద్వారా రద్దయింది. ఆ పరిణామాలు మీ అందరికీ తెలిసిన విషయమే. మరి వర్గీకరణ జరిగినప్పుడు మాత్రమే మాదిగలకు వేలాది ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి కదా. ఉన్నత విద్యా అవకాశాల్లో మాదిగలకు న్యాయమైన వాటా దక్కింది కదా. అంతకుముందు ఒక మెడికల్ కాలేజీలో వర్గీకరణ జరగని కాలంలో, అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వర్గీకరణ చేయని కాలం కంటే ముందు, తర్వాత కూడా మరి 15 అవకాశాలు, విద్యా అవకాశాలు ఉన్న కాడ, ఓ మెడికల్ సీట్లు, ఇంజనీరింగ్ సీట్లు, ఓ లాయర్ సీట్లు, ఇవన్నీ ఉన్న కాడ 15లో 1-2 మాత్రమే వచ్చినట్టుగా నిర్ధారణ జరిగింది. కానీ వర్గీకరణ జరిగిన కాలంలో 15లో 7-8 వచ్చినట్టుగా నిర్ధారణ జరిగింది. అంటే వర్గీకరణ లేకపోతే మేము 1 కార్డు ఉంటున్నాం, లేదా 2 కార్డు ఉంటున్నాం. వర్గీకరణ జరిగితే మాకు 7-8 అవకాశాలు వస్తున్నాయి. 50 ఏళ్లలో మాకు వచ్చిన ఉద్యోగాలు 20,000 వర్గీకరణ లేకపోవడం వల్ల. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వర్గీకరణ చేసిన కాలంలో 5 ఏళ్ళ లోపే వర్గీకరణ అమలు జరిగింది. 22,000 ఉద్యోగాలు వచ్చినాయి. అంటే 50 ఏళ్లకు సమానమైన అవకాశాల కంటే ఇంకా అధికంగా వచ్చినాయి కదా వర్గీకరణ ద్వారా. అంటే వర్గీకరణ సాధిస్తే తప్ప మాకు భవిష్యత్తు లేదనే విషయం కమిషన్ చెప్పింది. ఎంత నిజమో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వర్గీకరణ అమలు జరిగిన కాలంలో మాకు జరిగిన మేలు అది సాక్ష్యంగా నిలబడ్డది. మరి పరిష్కారం వర్గీకరణే తప్ప మాకు మరో మార్గం లేనప్పుడు మరి మా జాతి భవిష్యత్తు కోసం మేము అవమానాలు పడాల్సిన సమయంలో అవమానాలు పడ్డాం, దెబ్బలు పడాల్సిన సమయంలో దెబ్బలు పడ్డాం, జైలుకి వెళ్ళాల్సిన సమయంలో జైలుకి వెళ్ళాం. కొంతమంది బిడ్డలు ప్రాణాలు కోల్పోయే సమయంలో ప్రాణాలు కోల్పోయినరు. మీరు అందరూ చూశారు. ఒక సామాజిక ఉద్యమం, ఇన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్న ఒక సామాజిక ఉద్యమం దేశంలో